నమస్తే ఎన్ఎస్బి న్యూస్ కు స్వాగతం. నేను మీ శరత్. ఒంగోలు బాలాజీ నగర్ మున్సిపల్ హై స్కూల్లో 2025-26 సంవత్సరానికి 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ఫ్యామిలీ క్లబ్ సభ్యులు ప్రోత్సాహక బహుమతులు, నగదు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల సిబ్బందిని వారు అభినందించారు. బాలాజీ నగర్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో 2025-26 సంవత్సరానికి 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఒంగోలు ఫ్యామిలీ క్లబ్ ఆధ్వర్యంలో 16వ డివిజన్ మాజీ కార్పొరేటర్ శ్రీరామ్ నాగభూషణం సమక్షంలో అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఫ్యామిలీ క్లబ్ నెంబర్ పొట్టి వీరరాఘవరావు 10వ తరగతిలో ప్రథమ స్థానం పొందిన ఏకాంబరం మోహన్ చంద్కు 10,116 రూపాయలు బహుమతిగా ఇచ్చారు. రెండో స్థానం పొందిన దిడ్ల మ్యాగీకి శ్రీరామ్ నాగభూషణం 5,116 రూపాయలు బహుకరించారు. మూడో బహుమతి అమరేష్ మణికంఠకు 2,116 రూపాయలు ఆర్ఎస్ శ్రీనివాసరావు బహుమతులుగా అందజేశారు. ఈ సంవత్సరంలో 6, 7, 8, 9, 10 తరగతులలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బంకా లక్ష్మీ ప్రసన్న, పాఠశాల సిబ్బంది, ఫ్యామిలీ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో కొత్తూరి వెంకట సురేష్, రాధాకృష్ణయ్య, తొమ్మపూడి సత్యనారాయణ, పబ్బిశెట్టి వరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మా పాఠశాల మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ బాలాజీ నగర్. మరి ఈరోజు మా పాఠశాలలో ఫ్యామిలీ క్లబ్ వాళ్ళు ఇచ్చేసి మా పాఠశాలలో 2025-26 బ్యాచ్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ ఫస్ట్ ప్రైజ్ 10,000 నగదు బహుమతి ఇచ్చారు. అలానే మా కార్పొరేటర్ గారు, మా డివిజన్ కార్పొరేటర్ గారైన శ్రీరామ నాగభూషణం గారు 5,000 రూపాయలు ఇవ్వటం జరిగింది. అలానే థర్డ్ ప్రైజ్ ఆర్ఎస్ ఫ్యాషన్స్ గారు, అలానే ఫస్ట్ ప్రైజ్ పొట్టి వీరరాఘవ్ గారు 10,116 అలా ఇవ్వటం జరిగింది. ఇంకను 9th క్లాస్, 8th క్లాస్, 7th క్లాస్లో ఫస్ట్ వచ్చిన వాళ్ళకు కూడా నగదు బహుమతి ఫ్యామిలీ క్లబ్ వాళ్ళు ఇచ్చున్నారు. అలానే ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు పిల్లలు మంచిగా ఫస్ట్ వచ్చిన వాళ్ళందరికీ మంచి బ్యాగ్స్ ఇచ్చున్నారు. ఇవంతా కూడా ఇలాంటి మరి చారిటీ అనేది, ఫ్యామిలీ క్లబ్ చారిటీ అనేది మా పాఠశాల మేము చాలా రుణపడి ఉన్నాము. లాస్ట్ ఇయర్ ఫస్ట్గా మా పాఠశాలకు వచ్చేసి వారంతటా వారే మా పాఠశాల యొక్క పరిస్థితులను చూసి ఇక్కడ పిల్లలు చాలామంది బిలో పావర్టీకి దిగువన ఉన్న పిల్లలు చాలామంది ఉన్నారు. ఈ పాఠశాలకి చాలా నీడ్స్ ఉన్నాయని గుర్తించి లాస్ట్ ఇయర్ 10th క్లాసు 35 మంది పిల్లలకి మరి స్టడీ చైర్స్ ఇచ్చారు 38,000 పెట్టి. అలానే మా స్కూలు సైకిల్ స్టాండ్, పిల్లలందరూ కొంతమంది సైకిళ్ళ మీద వస్తున్నారు, ఆ పిల్లలు పెట్టుకోవడానికి అవకాశం లేదు కాబట్టి సైకిల్ స్టాండ్ ఏర్పాటు చేశారు 1 lakh పెట్టి. అలా మా పాఠశాలకి ఎంతో తోడ్పడుతూ ఉండి ఫ్యామిలీ క్లబ్ వాళ్ళకి మరి నిజంగా మా పాఠశాల తరపున అభినందనలు చెప్తున్నాము, కృతజ్ఞతలు చెప్తున్నాము. జై వాసవి. మేము ఫ్యామిలీ క్లబ్ స్థాపించి 2017 అంటే దాదాపుగా ఇక్కడ 9 సంవత్సరాల నుండి 10వ సంవత్సరంలో అడుగు పెడుతున్నామండి. ప్రతి నెల కూడా ఒక చారిటీ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మా ఫ్యామిలీ ఆర్గనైజేషన్ మా జిల్లాలోనే ఈ విధమైనటువంటి ఆర్గనైజేషన్ స్థాపించిన మొట్టమొదటి బృందం మాది. ఈ ఆర్గనైజేషన్లో ప్రతి నెల లేదంటే 2 నెలలకు ఒకసారి ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహిస్తూ ఫ్రెండ్స్ అందరం గెట్ టుగెదర్ నిర్వహిస్తూ ఫ్యామిలీస్ అందరం కూడా ఒకే కుటుంబ సభ్యుల వలె కలిసిమెలిసి సాగుతున్నటువంటి మా జీవనయానంలో ప్రతి నెల కూడా ఒక చారిటీ కార్యక్రమం నిర్వహిద్దామని చెప్పి మేము అనుకున్నాం. అందులో భాగంగా ఈ నెల నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం 60వ చారిటీ కార్యక్రమం. మేము గత సంవత్సరం ఈ స్కూల్లో వచ్చి కార్యక్రమం ఒక చారిటీ ప్రోగ్రాం చేద్దాం అనేటటువంటి మూమెంట్లో ఇక్కడ లక్ష్మీ ప్రసన్న గారు హెచ్ఎంగా వ్యవహరిస్తూ ఉన్నారు. వారు లోగడ మేము పీవీఆర్ గర్ల్స్ హై స్కూల్లో పనిచేసినటువంటి మేడం గారు ఆ అనుభవంతో ఇక్కడ ఉన్నటువంటి చాలా మాస్ ఏరియా, ఇక్కడ ఉన్నటువంటి పిల్లల్లో ఉన్నటువంటి నైపుణ్యాన్ని వెలికి తీసి వారిలో
ఉన్నత విద్యలు అభ్యసించడానికి కావాల్సిన పునాది మేడం గారు వేస్తున్నారు. ఆ మేడం గారు ఉత్సాహాన్ని చూసి మేము కూడా మా వంతుగా ఇక్కడ చారిటీ కార్యక్రమం నిర్వహిస్తూ వారు కొన్ని వసతులు ఇక్కడ కావాలని కోరిన పిదప మా శక్తి వంచన లేకుండా అవకాశం ఉన్నంత వరకు ఇక్కడ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ సంవత్సరంలో ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి 3వ కార్యక్రమం ఇక్కడ ఒక సైకిల్ షెడ్ ఏర్పాటు చేశాం. మా మిత్రుడు వెంకటరెడ్డి గారని వారి ప్రోత్సాహంతో ఇక్కడ సైకిల్ షెడ్ ఒకటి ఏర్పాటు చేశాం. అట్లానే ఇక్కడ రీడింగ్ చైర్స్ దాదాపుగా 38 మంది పిల్లలకి 40 మంది పిల్లలు సుమారుగా రీడింగ్ చైర్స్ కావాలంటే 10th క్లాస్ వాళ్ళకి పోయినసారి ఏర్పాటు చేశాం. బాలాజీ నగర్లో హై స్కూల్ 10th క్లాస్ విద్యార్థులు ప్రథమంగా వచ్చినటువంటి ద్వితీయంగా వచ్చినటువంటి అనేక పురస్కారాలు ఇవ్వడం జరిగింది. ఫ్యామిలీ క్లబ్ ఆధ్వర్యంలో ఈ యొక్క మంచి చక్కటి కార్యక్రమాన్ని మన స్కూల్ హెచ్ఎం లక్ష్మీ ప్రసన్న గారు ముందుండి నడిపించి మన పిల్లలకి విద్యాబుద్ధులు నేర్పడం కానీ, అదేవిధంగా మండల స్థాయిలో కూడా మంచి మార్కులు తెప్పించడంలో కానీ చాలా ముందుండి కృషి చేసినారు. వారికి కూడా ప్రత్యేకంగా డివిజన్ తరఫున నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకున్నాను. ప్రథమంగా అంటే ఫస్ట్ వచ్చిన వారికి 10,116 అందించడం జరిగింది ఫ్యామిలీ క్లబ్ ఆధ్వర్యంలో. అదేవిధంగా నా వంతు సహాయంగా సెకండ్ వచ్చిన వారికి 5,000 రూపాయలు అందించడం జరిగింది. అదేవిధంగా మిగతా పుస్తకాలు ఫ్యామిలీ క్లబ్ వారి ఆధ్వర్యంలో అందించడం జరిగింది. స్కూల్ బెల్ కావచ్చు, అదేవిధంగా వాటర్ మంచిటి ఫ్రీజర్ కావచ్చు, ట్యాంక్ కూడా కట్టించున్నారు. వాటర్ ట్యాంక్ కూడా వారికి ప్రత్యేకంగా మా డివిజన్ ప్రజలందరి తరఫున ఫ్యామిలీ క్లబ్ మెంబర్స్ అందరికీ, చైర్మన్ గారికి, అదేవిధంగా స్కూల్ యాజమాన్య హెచ్ఎం గారికి, మిగతా టీచర్స్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.